పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నింపగలరా వరదూతలైనా నింపగలరా పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నారులను వాళ్ళే వస్తున్నారు రోయ్. వాళ్ళెందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా అద్దెట్టే అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? లంచం తీసుకున్నా బిడ్డ. అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తయి వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టారు. యాతనిస్తే మన మీద యాతం తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ 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 ప్రభువా. అమ్మయ్యా, పోలీసుల నుంచి తప్పించుకుందాం. ఆయన దేవుడున్నాడు రోయ్. పైనే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళెవరా మన మీద పొట్టుకొచ్చుంటున్నారు? మూర్ఖుడా, మన డూప్లికేట్ వాళ్ళు ఒరిజినల్ రా. అనుచున్నాడు. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము! ఆయనేంట్రా చెయ్యుతున్నాడు? మనమే కొడదామా, పోలీసులతో చెప్పి కైమా కొట్టిద్దామా అనేమో. రేయ్, నోరు మూయండిరా. వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్సెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలిసేగా. ఓహో, మాతూరు చర్చ. అది కాదు. ఈ మాట ఆయన కల వినపడింది. ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ, అదే. అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణరథం, సాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అమ్మలారా, నాతోటం ఏడవకండి, మీతోటం మీ బిడ్డలతోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ఆ? ముళ్ళ కిరీటం. God bless you, my children. రండి రండి యేసుని యొద్దకు ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. త్వరగా నడవండి. మీ బుక్కలాంటి రోయ్. ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్క లాగిన వీడే. సంధ్యరా, పీటర్, సంధ్యకి కూడా సైట్ కొడుతున్నాడు రా. వాడికి కూడా మనమే హెల్ప్ చేయాలా? నోర్మై, మొహం పగలు కొట్టాలి. పదండ్రా. పదండి. ఓ
నేను మోనార్క్ని. నన్ను ఎవరు మోసం చేయలేరు. ఏయ్! ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఇట్లాంటి నువ్వు వద్దురా, నువ్వు వత్తలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. ఏయ్, నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మత. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. ఏయ్! పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ తో ఉరితీస్తావు. బెల్టుతో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గండు కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఏయ్! ఓయ్ నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు you're under arrest. నేను మోనార్క్ని. నన్నెవరు మోసం చేయలేరు. ఓ చలి. ఊ ఆ ఊ. ఒరేయ్! ఆ తాడిత్తుగాడురా నాలుక పీకి తై కట్టుకున్నాడ్రా బాబు. నువ్వు ఆ పిల్లని మర్చిపోరా. వాడికంటే స్మగ్లర్ వీరప్పని బెటరు. అతనికో కూతురుందేమో ఎంక్వైరీ చేసి ప్రేమించరా బాబు. నేనెళ్ళి మాట్లాడి 4 గంటపు తెక్కలు తెచ్చుకుంటాను. ప్రాణాలు పోయినా సరే నా సంజను వదులుకోను. ఎవరి ప్రాణాలు రా? నా ప్రాణాలు. ఆవేశం సమస్యకు పరిష్కారం కాదు. ఆ పిల్ల మనసు మార్చాలంటే అటు నుంచి నరుకు రావాలి. ఆ తాడిత్తుగాడు మనల్ని ఇతను నరుకుంటే నోర్మై. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓల్డ్ డైలాగు. పువ్వును పువ్వుతోనే కొయ్యాలి. ఇది కొంచెం వెరైటీ. థ్యాంక్స్. ఓ ఆడపిల్ల మనసు మార్చాలంటే మరో ఆడపిల్ల కావాలి. ఫిలమెంట్ రాలిపోద్ది. ఏమయ్యారా నేను చెప్పింది? హెల్ప్ చేస్తున్న కల్కి భగవాన్ భక్తులు అనుకున్నాం కానీ కరణం మలేసిన అనుకోలేదు. పద పద పూర్తిగా చూడు. ఇక చాలే ఆపువే, పాపం చచ్చిపోతాడు. ఇది చెప్పింది కనుక వదిలేస్తున్నాను. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ పిచ్చి పిచ్చి వేషాలేస్తూ దీని వెంట పడినట్టు తెలిసిందో ఫిలమెంట్ రాలిపోద్ది. చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను.